నమస్తే నమస్తే మీ మేడం. పేరు చెప్పండి ఆంటీ. నా పేరు పుణ్యవతి. మీకు ఇక్కడ ఎవరు చెప్పారు సెరా కేర్ గురించి? మా అక్క చెప్పింది. పేరు చెప్పండి. కుమారి చెప్పింది. మా అక్క గిరింపేటలో ఉంటుంది. ఓకే. ఆమె వచ్చినాక ఆమెకి తగ్గిందని నాకు చెప్పింది. నేను వచ్చి ఒక వారం తీసుకున్నాక కాలు నొప్పిగా ఉంటే బాగా తగ్గింది. ముందు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళకంతా చెప్పండి. నాకు కాలే ప్రాబ్లం ఉండింది. ఒంట్లో గడ్లు ఉండింది. ఏం గడ్డలు? అదేదో కొవ్వు గడ్డలు లాగా. ఆ గడ్లు కరిగినాయి. కొంచెం కొంచెం చిన్న సైజు. అంటే ఈ గడ్డల వల్ల మీరు ఎక్కడికెక్కడ తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు, దేని గురించి చెప్పండి. నేను తిరుపతికి పోయినా, సిఎంసికి పోయినాను, మదురై అక్కడ మదురై పక్కన ఏదో ఊరు పాండిచ్చేరి పోయినాను. ఇట్లా చిన్న చిన్న హాస్పిటల్ మరలా చూపెట్టున్నా, ఎక్కడ తగ్గటం లేదు ఆ గడ్లే. కానీ కాలు నొప్పి తగ్గటంలే. ఇక్కడికి వచ్చినాక కాలు నొప్పి తగ్గింది, బరువు తగ్గినాను, గడ్డలు కూడా తగ్గాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎంత డబ్బులు ఖర్చు చేసి పెట్టుంటారంటే మీరు? కనీసం ఒక 2 లక్షల పైనే పెట్టున్నాం. అమ్మో, 2 lakhs స్పెండ్ చేశారు, అన్ని హాస్పిటల్ తిరిగేశారు. సో ఆమె కొవ్వు గడ్డలు కూడా తగ్గలేదు, లెగ్ పెయిన్ కూడా తగ్గలేదు. అంటే మీరు ఎన్ని డేస్ ఇక్కడికి వచ్చి తగ్గిందండి మీ ప్రాబ్లమ్? ఫస్ట్ వారంకు డిఫరెన్స్ తెలిసింది. ఒక వారంలోనే డిఫరెన్స్ తెలిసిందన్నమాట. మళ్ళా తర్వాత కొంచెం కొంచెము అన్ని నొప్పులు, కాలు నొప్పి తెలిసింది. మళ్ళా ఈ చేతుల నొప్పి అవన్నీ బాగా తూకును బాగుండింది. ఒక నెలకంతా గుడ్లు అవి ఉతుక్కున్నా నేనే ఇంట్లో పని అన్ని చేసుకున్నా. వేళకు చెత్తలు తోయినంటాడు, చేయి రాకుండా ఉన్నింది ముందు. కానీ ఇప్పుడు అవన్నీ బాగా చాలా యాక్టివ్ గా వర్క్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆంటీ ముందు ఇక్కడికి రాకముందు వర్క్ అయితే అస్సలు పనే చేయలేరు అనమాట, చేయి కూడా ఎత్తలేరు. ఇప్పుడు ఆంటీ చేయి ఎత్తగలుగుతారా? చూపించండి వీళ్ళకి. బాగా ఎత్తాను. సో బాగా ఎత్తుతున్నారు. ఇక్కడ పనులు కూడా చాలా యాక్టివ్ గా అనేది చేసుకుంటున్నారు అనమాట. సో మీరు కూడా డైలీ రండి. ఆంటీ మీరేం చెప్తారంటే వీళ్ళకి? రమ్మనే చెప్తా అండా నేను. నాకైతే బాగా తగ్గింది కాబట్టి అందరూ వచ్చి బాగా చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఇప్పుడు 3 నెలలు కంటిన్యూగా వచ్చిన, ఎన్ని పనులు ఉన్నా నిలిచలేదు, ఒక్క రోజు కూడా నిలిలేదు. నాకు జ్వరం ఉన్నా వచ్చిన, జలుబు ఉన్నా వచ్చిన, నిలిన మాత్రం లేదు. వచ్చి 3 నెలలకు నాకు శుభ్రంగా నొప్పి ఎంత బాగా తగ్గింది. ఇంకా గడ్లంతా ఉన్నాయి కాబట్టి నేను నొప్పులు బాగా తగ్గాలని మ్యాట్ తీసుకున్నా. నేను తీసుకుని ఎన్ని మంత్స్ అవుతుందంటే? 2 నెలలు అవుతుంది. సో ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూసి ఏమంటున్నారు? ఇప్పుడు బాగుండావు అని చెప్తా. ఇప్పుడు బాగున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు, చక్క అని కూడా పని చేసుకుంటున్నారు. ఆడ ఏమో అంత పెద్దగా పట్టించుకోరు. అది నేను చెప్తా, నాకు తెలిసిన వాళ్ళకు చెప్తా ఉండాను. సరే అని చెప్తా ఉండారు, వస్తామని చెప్పేసి. పని బాగా చేసుకుంటా ఉన్నాను, అన్ని నేనే చేసుకుంటా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ థెరపీ తీసుకుంటున్నారా? తీసుకుంటా. మా మనవునికి జ్వరం వచ్చింది, చిన్న మనవునికి. 2 రోజులు పిలుచుకొచ్చిన, ఏం డ్రాప్స్ ఏం వేయలేదు, మాత్ర ఏం వేయలేదు. ఇక్కడికే పిలుచుకొచ్చిన, నాతో పాటు జ్వరం తగ్గిపోయింది. మా పెద్ద మనవుడికి జలుబు, దగ్గు, జ్వరము ఉండింది. ఆ పిల్లోడిని పిలుచుకొని వచ్చిన ఇక్కడికి కంటిన్యూగా 3 రోజులు. ఆ పిల్లోడి కూడా తగ్గిపోయింది, ఏం మందులు వాడలేదు. ఈ మధ్యలో జలుబు జ్వరం వచ్చినా గానీ మందులు అంటే వాడలేదు. మా పిల్లోళ్ళు కూడా బాగా తగ్గింది. సో ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లం నాకు అవును తగ్గుతాదని నాకు నమ్మకం ఉండగానే చెప్పి పిలుచుకొని వచ్చిండా నేను. అవును, నమ్మకం వచ్చింది. అవును, తగ్గింది. ఈ మ్యాట్ తెచ్చినాక మా మనవుడికి అప్పుడప్పుడు ఎక్కువ జలుబు దగ్గు వస్తుంది, నెమ్ముంది. అయినా అప్పుడప్పుడు సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు అట్లా పండి పెడతాను. ఇప్పుడు ఏం రావటం లేదు, బాగుండారు పిల్లకాయలు. జలుబు దగ్గు ఏమి రావడం లేదు, ఏం లేదు, బాగుండారు. సో మీకు టాబ్లెట్స్ కి ఎన్ని ఖర్చు అయింది అంటే? అప్పుడు మీరు ఎంతో అయిపోయింది, ఎంతో చాలా అయింది. ఇప్పుడు ఒక టాబ్లెట్ అన్న వాడుతున్నారా? లేదు, నేనేం వాడలేదు. ఇక్కడ థెరపీ తీసుకున్న తర్వాత ఆంటీ మ్యాట్ కూడా తీసుకున్నారు. సో 2 months నుంచి రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ 2 times యూజ్ చేస్తున్నారా ఆంటీ?
చేస్తున్నారు. 2 times యూజ్ చేసి ఈ so బాగా ఎండలకు వెయిట్ కొన్ని లాస్ అయినారు. రోజులు ఎండలకు తట్టుకోలేకుండా కొన్ని రోజులు నిలిపేసినాను. ఓకే ఓకే. మళ్ళా వాడుతున్నాను. సో అలా మీరు అలాగే మానేసాల్సిన అవసరం లేదు. సో మీరు వాటర్ ప్రాపర్ గా తాగి టెంపరేచర్ తక్కువ పెట్టుకొని మీరు థెరపీ అనేది చాలా బాగా తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లమ్స్, భయపడాల్సిన అవసరం లేదు. ఇది హార్మ్ఫుల్ అయితే కాదన్నమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు లేవు. సో మీరు హ్యాపీగా మీ టెంపరేచర్ అనేది తక్కువగా పెట్టుకొని థెరపీ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ముందు ఆ, ఫేమస్ అయిపోయింది కదా, ఆ, 5 నెలలు అయిపోయింది కదా, ఆ. థెరపీ స్టార్ట్ అయ్యి మీకు ఆ, 5 నెలలు అయిపోయింది కదా, అయిపోయింది. ఏమన్నా అలాగా లాగుతామందా? నాకేం లాగటం లేదు. ఏమన్నా లాగేసిందా? లేదు లేదు. ఎమక్లేమరా? అయ్యో అట్లా చెప్తారు, నెత్తురు లాగేస్తుంది, అది లాగేస్తుంది, weak అయిపోతుంది. ఎముకలంతా తినేస్తుంది అని చెప్పినారు. ఎవరు చెప్పింది నేను వినిపించుకోలేదు. మన ఒళ్ళు మనకు బాగుంది, ఇప్పుడు వాళ్ళ మాట నువ్వు వినేసి ఇంట్లో ఉంటే బాగుండదు కదా. రోజు అవసరం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ మళ్ళీ తిరగాల్సి వస్తుంది. హాస్పిటల్కి పెట్టి ఉండాల్సిందే. ఎంత అవును, చాలా నరకంగా అనిపించింది. కానీ నాకు చెప్పినా కదా, బాత్రూమ్ కూడా పోలేకుండా పోయినా నేను. ఇంట్లోకి బయట కూడా తిరగలేకుండా ఉన్నాను. ఇప్పుడైతే బాగా తిరుగుతా ఉన్నాను. మెట్లు కూడా ఎగబాడేస్తా ఉన్నాను, మిద్ది పైకి వావ్ ఆంటీ. ఎగబడతా ఉన్నాను. ఓ చిన్న మెట్టుడు ఎగబడలేకుండా ఉన్నాను కదా. ఆ మెట్లకే మా కొడుకు ఒక వారం పిలుచుకొచ్చిందా ఫస్ట్. స్టార్టింగ్ అట్లా ముందు ఇప్పుడు అవన్నీ నేనే అన్న ఎగబడతా తీసుకొని ఉన్నాను వచ్చారు. మిద్ది పైకి. మీరే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మాకు కూడా ఆ. ఎందుకంటే ఒకసారి అక్కడ నుంచి ఒక జీవం దొరికింది. ఎందుకంటే ఎక్కడెక్కడో అవస్థ పడి ఎంతనో నొప్పి తిన్నారో ఇక్కడ వచ్చి అమ్మ చెప్పా కదా, జోలు కోసం వాడారా? కళ్ళు కాడుకుంటున్నాం, మంచి థెరపీ తీసుకున్నాము. ఈ రోజు అమ్మ బాగుంది. సో రెగ్యులర్ గా 3 months కంటిన్యూస్ గా వచ్చారు ఆంటీ. మీరు ఎవరైనా వస్తున్నారా, మీరు కూడా అలా 3 months కంటిన్యూస్ గా రండి. నువ్వు ఏమి ఇబ్బందులు ఉన్నా నువ్వు రాక, నిల్వనే వద్దు, 3 నెలలు కంటిన్యూ చేసుకోక. అవునులే. ఓకే. సరే ఇంకా